మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వస్తారా మాట్లాడతారా అని చాలామంది ఎదురు చూశారు. 2 years తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాల గురించి మాట్లాడారు. ఈసారి నేను అసెంబ్లీకి వస్తాను అని మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టే ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ వచ్చారు. రిజిస్టర్లో సైన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో షేక్ హ్యాండ్ ఇచ్చి ఈయన ఆరోగ్య బాగోగులు కనుక్కున్నారు, ఎలా ఉంది ఏంటి అని. జాతీయ గీతాలాపన తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. ఏంటి మీ ఫ్యాన్స్ అందరూ చాలా ఎదురు చూస్తున్నారు, మీరు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పి. కానీ మీరు ఇలా సడన్గా వచ్చి వెళ్ళిపోవడం ఏంటి అంటే, అసెంబ్లీకి వస్తాను అని మాట ఇచ్చారు కాబట్టి వచ్చి వెళ్ళారా ఏంటి అన్న డౌట్ వస్తుంది. ఏదేమైనా కూడా ఇన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఆయన రాకపోవడం, ఇవాళ రావడం పట్ల అందరూ సంతోషించారు. కానీ ఎటువంటి చర్చ లేకుండానే అసలు ఆయన అసెంబ్లీలో ఏ విషయాలు మాట్లాడకుండానే వెళ్ళిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎస్, అందరూ అంటున్నట్టు అధికార పక్షం కూడా మాట్లాడుతుంది, సీఎం కూడా మాట్లాడారు. ప్రజా సమస్యలపైన మీరు ఏదైనా చర్చించాలని అనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అని. మరి ఏంటి మాజీ సీఎం కేసీఆర్ గారు ఎందుకు మరి అసెంబ్లీలో ఎటువంటి చర్చ లేకుండానే వెళ్ళిపోయారు? ఇది చాలా బాధాకరం. ఎనీవే, ఏదైనా కూడా ఆయన కూడా ఎమ్మెల్యే కాబట్టి ప్రజా సమస్యపైన చర్చిస్తే ఇంకా చాలా బాగుండేది కదా.